ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కార్యకర్తలు నేతలు వెంటరాగా భారీ ర్యాలీగా దిల్కుషా గెస్ట్ హౌస్కు వెళుతున్నారు. మరికొద్ది సేపట్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్లో బండి సంజయ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ముందు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారు. అందుకే ఈ అంశంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అత్యధికంగా తన ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారంటున్నారు బండి సంజయ్. సమాచారం నా దగ్గర రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిటీకి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిటీకి అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచివాళ్ళే, కానీ వాళ్ళను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతూ కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి ముందు మీడియాతో మాట్లాడిన మాటలు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా గవర్నర్ రోడ్లో ఉన్న దిల్కుషా గెస్ట్ హౌస్కు వెళుతోన్న దృశ్యాలు రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్కు వెళ్ళి అక్కడ సిట్ ముందు హాజరు కాబోతున్నారు.